హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం 41 టాపిక్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఖచ్చితంగా 41 టాపిక్స్ వీడియో చేసినాం కదా. సో 1 వీక్ బ్యాక్. సో ఓన్లీ ఎకానమీ మీదనే 21 టాపిక్స్, 21 టాపిక్స్ 21 మార్కులు ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ని ఎకానమీ పైన చేస్తున్నా. సో 41 టాపిక్స్ మిక్స్డ్. సో ఈరోజు చేసే వీడియోలో ఓన్లీ ఎకానమీ స్పెసిఫిక్ 21 టాపిక్స్ చేస్తున్నా. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ కూడా కావాలంటే నేను లాస్ట్కి చెప్తా, ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పీడిఎఫ్ కావాలంటే ఏం చేయాలనేది లాస్ట్ చెప్తా. సో ఫస్ట్ అయితే టాపిక్స్ చూద్దాం. 21 టాపిక్స్. ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి 2 రకాల క్లాసిఫికేషన్ ఉంటాయి. 2006 ప్రకారం ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది, 2020 ఆత్మనిర్భర్ భారత్ ప్రకారం ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఈ 2 క్లాసిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఈ 2006ది ఒక టీఎస్పీఎస్సీలో ఒక 2 times వచ్చింది, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒకసారి వచ్చింది, సిడిఎస్లో 2 times వచ్చింది. సో ఈ 2020 కూడా ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ తెలంగాణ స్మాల్ అంటే మార్జినల్, స్మాల్, మీడియం, సెమీ మీడియం, లార్జ్ ఈ క్లాసిఫికేషన్ సంబంధించి ఇది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చిన్న తరహా ప్రాజెక్టులు, తెలంగాణలో చిన్న తరహా ప్రాజెక్టులు అంటే ఖచ్చితంగా ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 సార్లు గ్రూప్ 1, 3 సార్లు గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ నుంచి వచ్చింది, గ్రూప్ 4లో వచ్చింది. సో చాలా ఎగ్జామ్స్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2లో అది 100% అది. చిన్న తరహా ప్రాజెక్టు ఏ నది పైన ఉన్నది, ఏ డిస్టిక్ సరిపోతుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్య డిఫరెన్స్. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చింది, ఈసారి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఇది కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మరియు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్, 100% ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్మార్ట్ సిటీ మిషన్, ఇది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. స్మార్ట్ సిటీ మిషన్ దీనికి ఎప్పుడు ప్రారంభించారు, ఎంత బడ్జెట్ అలొకేషన్ ఉంది, ఎన్ని సిటీస్ తెలంగాణ నుంచి ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, దీంట్లో ఫండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. 15th ఫైనాన్స్ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఇన్కమ్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసింది, ఒక 6 రకాలు చేస్తుంది. 6 రకాలు ఏంటిదని చూసుకోవాలి. గ్రూప్ 4లో వచ్చింది, గ్రూప్ 1లో వచ్చింది, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది ఇది. నెక్స్ట్ 5 years ప్లాన్ వాటి యొక్క ఎయిమ్ ఏంటిది. ఇప్పుడు మొదటి ప్రణాళిక వ్యవసాయానికి ఇచ్చింది, 2 పరిశ్రమలకు ఇచ్చింది. ఇట్లా మన గ్రూప్ 1లో కూడా ఈ దాని మీద వచ్చింది. గ్రూప్ 2లో ఖచ్చితంగా క్వశ్చన్. హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ 100% ఎగ్జామ్ క్వశ్చన్. ఎందుకంటే సెక్షన్ 3లో యూనిట్ 1లో 1.1 యూనిట్ ఇదే. ఖచ్చితంగా ఇది లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది, లోయెస్ట్ పాపులేషన్ ఉన్నది, జనసాంద్రత అధికంగా ఉన్నది, జనసాంద్రత లో ఉన్నది, అక్షరాస్యత అధికంగా ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ 2011 నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటి వెయిటేజ్ ఉంటుంది, ఇది చూసుకోవాలి. నెక్స్ట్ నాబార్డు గురించి చూసుకోవాలి. సమ్ పోర్టల్స్ రిలేటెడ్ ఎంఎస్ఎంఈ అంటే ఛాంపియన్ పోర్టల్, ఉద్యమం పోర్టల్, సమాధాన పోర్టల్ ఇట్లా ఉంటాయి, ర్యాంపు ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. ఫసల్ బీమా యోజన చూసుకోవాలి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫసల్ బీమా పథకం మంచి ఖచ్చితంగా చూసుకోవాలి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ చూసుకోవాలి. వివిధ విప్లవాలు, తీపి విప్లవం, హరిత విప్లవం అట్లా ఉన్నాయి, అది చూసుకోవాలి. సిటీస్ క్లాసిఫికేషన్ చూసుకోవాలి. 6 రకాల సిటీస్ని మనం క్లాసిఫై చేద్దామని చూసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా పథకం గురించి చూసుకోవాలి. ఎఫ్డిఐ, ఎఫ్పిఐ మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. టాప్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కంట్రీ చూసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ కావాలంటే కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టీఎస్పీఎస్సీ గురువు అని కొట్టిన వస్తుంది, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిస్తుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ కావాలంటే కింద అంటే టెలిగ్రామ్లో జాయిన్ అయినాక క్యూఆర్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ దానికి జస్ట్ 10 రూపీస్ మీరు పే చేస్తే పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపండి. పిఎస్ఆర్ అని ఉంటుంది వాళ్ళ టెలిగ్రామ్లో. క్యూఆర్ కోడ్కి 10 రూపీస్ పే చేసి నాకు పంపిస్తే వెంటనే ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ పంపిస్తాను. మొత్తం 14 పేజెస్ ఉంది ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్, మొత్తం టేబుల్స్ అట్లా ఉంటుంది. మొత్తం 14 పేజెస్ ఉంది ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్. ఇట్లా ఈ విధంగా ఉంటుంది చూసుకోండి. ఈ సిటీస్ క్లాసిఫికేషన్ ఇది కావాలనుకున్న వాళ్ళు మన కింద టెలిగ్రామ్లో జాయిన్ అయితే టెలిగ్రామ్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్కి 10 రూపీస్ మాత్రమే, ఒక సింగిల్ ఛాయ్ వాల్యూ. ఎందుకంటే మరీ ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి 10 Rs పే చేసి ఈ 20 టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్ 10 Rs పే చేసి నాకు స్క్రీన్ షాట్ని నాకు పంపాలన్నట్టు. నాకు టెలిగ్రామ్లో పంపితే వాళ్ళకి విత్ 30 minutesలో పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తా. ఖచ్చితంగా 20 మార్క్స్ అయితే 20 టాపిక్స్ 10+ క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుండి వస్తున్నాయి. మనం నెక్స్ట్ కూడా ఏదైనా సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ కూడా చేద్దాం.